ఆంధ్రప్రదేశ్లో విడుదలయ్యే ఆంధ్రజ్యోతి పేపర్ విషయానికొస్తే ఆదివారం డిసెంబర్ 15వ తారీఖు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం పౌర్ణమి మధ్యాహ్నం 2:31 వరకే ఉంటుంది. తర్వాత పాడ్యమి నక్షత్రం మృగశిర రాత్రి 2:20 తర్వాత తదుపరి వర్జ్యం అయితే 9:08 నుండి 10:37 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:11 నుంచి 4:55 వరకు ఉంది. కాబట్టి దుర్ముహూర్తంలో ఏం చేయకండి. అమృత గడియలు వచ్చేసి సాయంత్రం 6:06 నుంచి 7:36 వరకు ఉంది. రాహుకాలంలో సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు ఉంది. కోరలేని ఏసీబీ చంద్రబాబు నాడు నేడు రేపు. కోరలేని ఏసీబీ అవినీతిపై యుద్ధంలో సైనికులు కరువు. 6 ఐపీఎస్లకు గాను 1 లేరు. అడిషనల్ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు, నాన్ క్యాడర్ డిఎస్పీ, ఎస్పీ, డిఎస్పీలకు కొరత. 60% పోస్టులు ఖాళీ. టోల్ ఫ్రీ నెంబర్ లేదు. నాడు ఇసుక, మద్యం, గనుల అవినీతి దందా, అధికారుల పాత్రపైన తీవ్ర అభియోగాలు. ఏసీబీ చేతులు కట్టేస్తున్న సిబ్బందిలేమి. ఇకనైనా పట్టించుకోకుంటే పాత కేసుల విచారణ కష్టమే. కుటుంబ పాలనలో రాజ్యాంగ దుర్వినియోగం. నెహ్రూ నుంచి 4వ తరం వరకు అదే తీరు. ఎమర్జెన్సీతో ఇందిరమ్మ హక్కులను ఉల్లంఘించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం రక్తం రుచి మరిగింది. బీజేపీ తెచ్చిన సవరణలన్నీ మంచి కోసమే. రాజ్యాంగంపై లోక్సభలో చర్చలో ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని రక్షిస్తామని బీజేపీ చెప్పడమా? ఆ స్థానంలో మనుస్మృతి. ఇదే సావర్కర్ ఉద్దేశం. అందులో భారతీయతే లేదన్నది సంఘ్ భావన. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ధ్వజం. రేపు లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లు. ఇక సూటిగా సుత్తి లేకుండా కలెక్టర్ల సదస్సు నమూనా మార్చేస్తాం. ప్రశ్నలు సమాధానాల పద్ధతిలో నిర్వహణ. కలెక్టర్లు, ఎస్పీలకు ముందుగానే ఎజెండా. సీఎం అన్నారు. జమిలీ ఎన్నికలు 2029లోనే. బాబు. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. ఈ 10 రోజుల్లో దర్శన టోకెన్లను భక్తులకు మాత్రమే దర్శనం కల్పించనున్నారు. పోతే పోని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వాహనాలను వదిలేస్తున్న నిందితులు. కోర్టులు జరిమానాలు తప్పించుకునేందుకు కొత్త ఎత్తులు. రోజురోజుకు పెరుగుతున్న పట్టుబడిన వాహనాల సంఖ్య. కూటమి హవా. నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతుదారుల విజయం. ఎన్టీఆర్ జిల్లాలో 242, కృష్ణా జిల్లాలో 209 సాగునీటి సంఘాల ఎన్నికలు. 9 చోట్ల ఆగిన ఎన్నికలు. సరిహద్దు పంచాయతీతో కొయ్యూరు ఎన్నికల వాయిదా. టీడీపీలో ఆధిపత్య పోరుతో పలుచోట్ల గొడవలు. పెడనలో ఎన్నికల అధికారులపై కత్తితో దాడి. మరో మోసం. సొంత భూములు, ఫ్లాట్ల రేట్లు పెంచుకోవడానికి ల్యాంకో పక్కా ప్లాన్. తన స్థలాల్లోని టవర్లను తొలగించి ప్రైవేట్ వెంచర్లు, రైతుల భూముల్లో ఏర్పాటుకు కుట్ర. బోరుమంటున్న అప్రూవ్డ్ లేఅవుట్ వెంచర్ల ఫ్లాట్లు కొనుగోలుదారులు. సూర్యచంద్రులున్నంత వరకు తెలుగు జాతి గుండెల్లో ఎన్టీఆర్. కల్మషం లేని మనస్తత్వం. నటి ప్రభ. ప్రపంచం గర్వించదగ్గ నటుడు. సురేష్ ప్రొడక్షన్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు. క్రమశిక్షణకు మారుపేరు. నిర్మాత ఆదిశేషగిరిరావు. ఫిల్మ్ ఇండస్ట్రీ తరలి రావడానికి కృషి చేశారు. నిర్మాత కెఎస్ రామారావు. కృష్ణంరాజుతో అనుబంధం. దివంగత సినీ హీరో కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి సినీ జీవితాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు. ఎన్టీఆర్ తనయుడు మోహనకృష్ణ. ఎన్టీఆర్ ఓ ఎన్క్లోపీడియా. ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ. వజ్రోత్సవ వేడుకలు హాజరైన ప్రముఖులు.
శిలాఫలకంతో సరిపెట్టారు. 3 ఏళ్లైనా మొదలవ్వని విత్తన శుద్ధి కర్మాగారం నిర్మాణ పనులు, ప్లాంట్ నిర్మించాలని కోరుతున్న రైతులు. డోకిపర్రు వెంకటేశ్వర స్వామికి సీఎం పట్టు వస్త్రాల సమర్పణ. కంప్యూటర్ సైన్స్ విద్యార్థుల కోసం పిబి సిద్ధార్థ ఒప్పందం. ఖర్చు ఘనం, ఫలితాలు కనిష్టం. తూతూ మంత్రంగా యాంటీ లార్వా ఆపరేషన్. అవగాహన చర్యలు నిల్. కొరవడిన అధికారుల పర్యవేక్షణ. జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలు. గొరిపర్తి మృతి టీడీపీకి తీరని లోటు. అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యత మీదే అధికారులకు కమిషనర్ ఆదేశం. చిట్టినగర్ డిసెంబర్. ఫుట్బాల్ ఛాంపియన్ కేబిఎన్. కృష్ణలంక సర్వీసు రోడ్డులో యథేచ్ఛగా ఆక్రమణలు. కుచించుకుపోయిన రోడ్డు చోద్యం చూస్తున్న కార్పొరేషన్ ట్రాఫిక్ పోలీసులు. 18న దుర్గాగుడిలో కానుకల లెక్కింపు. ఈ నెల 18న ఉదయం 8 గంటల నుంచి మల్లికార్జున మహామండపంలోని 6వ అంతస్తులో కానుకల లెక్కింపు జరుగుతుందని ఈవో కెఎస్ రామారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలశజ్యోతికి సకల కళార్చన. రైళ్ల అభిమానులకు ప్రత్యేక లోగో. కూటమి హవా. లాటరీలో గెలిచాడు. జగ్గయ్యపేట మండలంలో పోచంపల్లి నీటి సంఘం పరిధిలో 18 టీఎంసీలు ఉన్నాయి. జర్నలిస్టుకు మేలు చేస్తాం. మంత్రి పార్థసారథి. సీఎం రాకకు ఏర్పాట్ల పరిశీలన. అధికారులతో మంత్రి చర్చలు. నేడు తుమ్మలపల్లిలో పొట్టి శ్రీరాములు వర్ధంతి. జాతీయ ఇన్విటేషన్ వాలీబాల్లో ఎస్ఆర్ఎం వర్సిటీ ముందంజ. ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ దగ్ధం. ఉత్సాహంగా శ్రీమతి అమరావతి పోటీలు. నేను రమ్మంటేనే మీడియా లోపలికి. నిస్సహాయ స్థితిలో నేనే ఆశ్రయించా. వాళ్ళ తప్పే లేదు. ఎక్స్లో మంచు మనోజ్. నాపై 2 రోజుల్లో 2 సార్లు దాడి. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని వ్యాఖ్య. భవిష్యత్ యుద్ధాలకు ఏరోస్పేస్ కీలకం. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ దుండిగల్లో 214 కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరు. 13 గంటలు జైల్లో. అరెస్టుతో ప్రభుత్వానికి సంబంధం లేదు. శనివారం 6 గంటల 30 నిమిషాల జైలు విడుదలైన అల్లు అర్జున్. బెయిల్ ఉత్తర్వులు అందినా అక్రమంగా నిర్బంధించారు. పుష్ప ఇంటికి సినీ ప్రముఖులు. నేను పారిపోలేదు. మోహన్ బాబు. బిజినెస్ పేపర్కి వస్తే 2025 డిసెంబర్ నాటికి నిఫ్టీ 26,100. హెచ్బిఎల్ ఇంజనీరింగ్కు రూపాయలు 1,522 కోట్ల ఆర్డర్. సిఐ అమరావతి చాప్టర్ యంగ్ ఇండియన్స్ అధ్యక్షుడిగా హరికృష్ణ. గోల్డెన్ ఇయర్. ఈ ఏడాది 30% పెరిగిన పసిడి. 2025లో రిటర్నులు అంతంతే. దశాబ్ద కాలంలోనే ఇది అత్యుత్తమ వృద్ధి. సెంట్రల్ బ్యాంక్ ఇన్వెస్టర్ల డిమాండ్ కారణం. గత 5 ఏళ్లలో శాఖలన్నీ ధ్వంసం. అందుకే బకాయిలన్నీ వెంటనే తీర్చాలని కోరలేము. ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ. పువ్వర్తికి స్వాతంత్రపు వెలుగులు. కోరలేని ఏసీబీ. ఆంధ్ర ఆసుపత్రిలో హీలింగ్ లిటిల్ హార్ట్స్. 16 మంది చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు. ఇంధన వినిమయంలో ఏపీ భేష్. ఎనర్జీ ఎఫిషియన్సీ పర్ఫార్మెన్స్ విభాగంలో ఉత్తమ బహుమతి. కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ నుంచి అవార్డు అందుకున్న కుమార్ రెడ్డి. నీటి సంఘాల ఎన్నికల్లో కూటమి స్వీప్. చేతులెత్తేసిన వైసీపీ. పులివెందులలో మొత్తం టీడీపీ కైవశం. వైఎస్ స్వగ్రామం
బల్పనూరు కూడా. కృష్ణాలో ఎన్నికల అధికారిపై కత్తితో దాడి. స్వచ్ఛ సైనికులుగా విద్యార్థులు. చెత్త నిర్వహణ అంశంపై ప్రజలకు అవగాహన. స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి. విడుదల రజని అప్పిరెడ్డి. మనుషులే నా కూతుర్ని చంపేశారు, పైగా మాపైనే హత్య కేసు పెట్టి వేధిస్తున్నారు. 2 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. టీడీపీ గ్రీవెన్స్లో చంద్రబాబుకు మొరపెట్టుకున్న తల్లి. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమన్న సీఎం. ఇక సూటిగా సుత్తి లేకుండా. సుదీర్ఘ సమీక్షలుండవు, ప్రెజెంటేషన్లు తగ్గిస్తాం. ప్రశ్నల సమాధాన పద్ధతిలో నిర్వహణ. పనితీరు ఆధారంగానే పదవులు. కల్తీ నెయ్యిపై మరింత కదలిక. చకచకా సాగుతున్న సిట్ విచారణ. తిరుమలలో విస్తృత దర్యాప్తు. బూందీపోటు కేంద్రం ల్యాబ్ పరిశీలన. సిబిఐ డైరెక్టర్కు మధ్యంతర నివేదిక. ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్న పాలకులు ప్రజా చైతన్యంతో తిప్పికొట్టగల మానవ హక్కుల వేదిక మహాసభల్లో వక్తలు. తెలుగు భాష అంతరిస్తే జాతి అంతరించినట్టే. ఎమ్మెల్సీగా బొర్రా గోపీమూర్తి ప్రమాణ స్వీకారం. జగన్కు రైతు అనే మాట ఉచ్చరించే అర్హత లేదు. సోమిరెడ్డి. కోటి చెల్లించిన పేర్నేని నాని. ఏలూరులో కొత్త ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ. కోటి చెల్లించిన పేర్ని నాని. పీడీఎఫ్ బియ్యం కేసు నుంచి తప్పించుకునే యత్నం. అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం. పురంధరేశ్వరి. చివరి పేజీకి వస్తే ఎన్టీఆర్ కారణ జన్ముడు. ఎన్టీఆర్ యుగ పురుషుడు. భారతరత్న ఇచ్చే వరకు పోరాటం చేస్తాం. ప్రజల కోసం శేష జీవితాన్ని అంకితం చేశారు. పాలనలో ఎన్నో మార్పులు తెచ్చారు. ఆయన స్ఫూర్తితో స్వర్ణాంధ్ర విజన్. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సభలో చంద్రబాబు. క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, పట్టుదలే ఆయనకు నివాళి. వెంకయ్య. తారక రామం, సినీ ప్రస్థానం పుస్తకాల ఆవిష్కరణ. దుర్గమ్మ సేవలో ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్. దుర్గమ్మ గుడి యాప్ ఆవిష్కరించిన మంత్రి ఆనం. నోరు మీద పని పాల్. ఆస్తి కోసం కన్నవారిని కడతీర్చాడు. ఒక్కరోజులోనే 84,000కు పైగా కేసులు. లోక్ అదాలత్కు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన. కాలేజీలకు ఒకే తరహా ఫీజు సరికాదు. యాజమాన్యాలు పంపిన ఫీజు ప్రతిపాదన వివరాలు కాలేజీల వారీగా పరిశీలించండి. 2 నెలల్లో 2020-2023 మధ్య ఫీజు నిర్ణయించండి. ఏపీ ఉన్నత విద్యా కమిషన్కు హైకోర్టు ఆదేశం. 2020 నాటి జీవో 56ను రద్దు చేసిన కోర్టు. ఎర్రబొంతులు, మత్స్యకారుల కళ్ళల్లో కాంతులు. ఇది ఈరోజు వార్తాపత్రికల్లోని ముఖ్యాంశాలు.